హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము నెల్లూరు చేపల కూర తయారు చేసుకుందామండి. చూద్దాం ఒకసారి. కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూడండి. ఈ చేపనైతే ఇక్కడ గెండి అని అంటారండి. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు మనం ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాము. స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకుందామండి. ఇప్పుడు 3 గంటల నూనె దానిలో యాడ్ చేసేసుకున్నాము. నూనె కాగాక ఆవాలు, మెంతులు కూడా కొన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా మనం వేసేసుకుందాము. తరిగి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేసేసుకున్నామండి. పొరపాట్లు వేగంగానే మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా దానిలో వేసేసుకొని 2 నిమిషాల పాటు అలా వేయించేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు మామూలుగా మిక్సీ పట్టుకున్నానండి నేను టమాటాలు, అది కూడా దానిలో వేసేసుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని చిటికెడు పసుపు దానిలో వేసేసి తగినంత ఉప్పు కూడా మనం వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం ఒక 3 స్పూన్లు పట్టుద్దండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ధనియాల పొడి ఒక స్పూన్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాం కదా. చింతపండు కూడా, అది కూడా దానిలో పోసేసుకున్నామండి. ఒక 2 గ్లాసులు వాటర్ కూడా పోసేసుకున్నాము. చూడండి 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదండి గెండి చేప, ఆ చేప ముక్కలు దానిలో వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించేసుకుందాము. ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్. చేపల కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పులుసు పొడి అండి, అది ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాము. దగ్గరికి వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, మనం తరిగి పెట్టుకున్నాం కదా మామిడికాయ కూడా దానిలో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికిచ్చేసుకుందామండి. మనము నెల్లూరు చేపల పులుసు అండి. చేపనైతే గెండి అని అంటారు దాన్ని, మా సైడ్ అయితే గెండి అని అంటారండి. మరి ఎక్కడ ఏమంటారో నాకైతే తెలియదు. నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానిలోకైతే రాగి సంగటి కూడా నేను చేశానండి. వీడియో పెడదామనుకున్నాను, పెట్టలేదు. ఇంకొకసారి అయితే తప్పకుండా పెడతానండి. రాగి సంగటిలోకి చేపల పులుసు చాలా బాగుంటుందండి. సంగటి గురించి అయితే పెట్టలేదండి, కేవలం చేపల పులుసు వరకే పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.